ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొట్టమొదటి ఓటు హక్కును ఉపయోగించుకుని టీడీపీ పార్టీకే ఓటు వేశారని, దానికి కారణం మహనీయుడు ఎన్టీఆర్ అని అంటూ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వసంతనగర్ డివిజన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన నియోజకవర్గంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఎన్టీఆర్ పేరిట పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందన్నారు. ఇక కేవలం విగ్రహాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు, గతంలో మనకున్న ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు ఉంటే కాంగ్రెస్ పార్టీ దానిని తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టిందన్నారు. ఇప్పటికైనా ఆ పేరును మార్చి ఎయిర్పోర్ట్ కు వెంటనే ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఈ శంకరావు స్లోగన్ చెప్పా. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ప్రజల కొరకు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు. కాంగ్రెస్ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా ఇన్సల్ట్ చేసిందో ఆ రోజు చూసిన బాధను తట్టుకోలేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య గారు జరిగినటువంటి అన్యాయమే కానీ, ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడమే కానీ చూసి ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి 9 నెలల్లో స్థాపించి అధికారం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాంట్లో కూడా నేను మొదటి సభ్యత్వం నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా రాజు గారు కానీ సభ్యత్వాలు, టీడీపీ సభ్యత్వము. ఆ రోజు మొట్టమొదటిసారి ఓటు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఓటు, నాకు ఓటు వచ్చిందే తెలుగుదేశం పార్టీకి ఓటేశానని కూడా ఆ రోజు నాకు తెలియజేస్తూ ఉన్నాను. మహనీయుడు చాలామందికి తెలియదు, పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను దుర్మార్గంగా ఉంది అని దాన్ని రద్దు చేసి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే ప్రతిపక్షను హోదా సంపాదించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు, మా నటుడు. అదేవిధంగా అది కూడా ఇలా కృష్ణుడు, రాముడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీ రామారావునే చూసాం తప్ప ఒరిజినల్గా ఏ భగవంతుని చూడలేం మనం. అటువంటి మహనీయుడు, మా గొప్ప నాయకుడు. ఇవాళ ఏదో విగ్రహాలు పెడుతున్నామని సంకల్పం దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల ల్యాండు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పేరుకు కేటాయించి, ఎన్టీఆర్ స్కూల్ కూడా మేము సగం కట్టి పెట్టాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి నందమూరి తారక రామారావు పేరు పెడితే ఆ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, కుక్కట్పల్లి కేపీఎస్బీ కాలనీకి నందమూరి తారక రామారావు పేరు పెడితే దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ నేను ఎన్టీ రామారావు అభిమానులకు కోరుతా ఉన్నాను. ఎన్టీ రామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేర్లు తీసి ఎన్టీ రామారావు పేర్లు తుడిపించేటువంటి వ్యక్తులకు దగ్గరికి ఎన్టీఆర్ రామారావు అభిమానులు పోవద్దని, ఎన్టీ రామారావుతో నేను తిరిగినటువంటి వ్యక్తిగా, ఎన్టీ రామారావు ఎంబడి కొన్ని సంవత్సరాలు తను చనిపోయినంత వరకు ఎంబడున్న వ్యక్తిగా నాకు పూర్తిగా ఎన్టీ రామారావు చేసినప్పుడు కృషి కానీ, 2 రూపాయల కిలో బియ్యమే కానీ, ఇవాళ మాస్ ఫండ్ టోల్ అందరం ఇవాళ ఎమ్మెల్యేలమైనము అంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి